ఉద్యోగులకి సంబంధించి జీతాలు 1వ తారీఖు రాలేదన్నటువంటి ఆగ్రహము అది వేరు. ఇప్పుడు ఉద్యోగాలకే సంబంధించిన ఎసరికి సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్య తాజాగా జరిగినటువంటిది. చిలకలూరుపేట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి వసంతరావు అనే యువకుడిని అతను ఏదో సంథింగ్ ఇష్యూ వచ్చింది, డిఎంహెచ్ఓకి ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. వసంతరావు 35 ఏళ్ళు నిన్న డ్యూటీకి వచ్చి ఆసుపత్రి గదిలోనే ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతని బంధువులు ఎవరో చంపి ఉరివేశారని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపున ఇది గత 2 నెలల్లో రెండో ఆత్మహత్య. గత నెలలో కూడా ఇదే మాదిరిగా చిలకలూరుపేట మండలం గోపాలవారిపాలెం గ్రామానికి చెందిన జడ ఆనంద్ 18 సంవత్సరాలు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని వైసీపీ వాళ్ళు ఏమంటారంటే అది ఉద్యోగాలకు సంబంధించి బెదిరించడంతో ఆత్మహత్య అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొస్తున్నారు. ఏది వాస్తవం అన్నది పక్కన పెడితే మరొక ఆత్మహత్య సంఘటన అయితే చోటు చేసుకుంది.